మాట్లాడారా? జరుగుతుంది సార్. లీడర్స్ అందరూ మాట్లాడారా? ఇంకెవరైనా ఉన్నారా? మాట్లాడారా? జస్ట్ ఓకే థ్యాంక్ యూ సార్. సో ఒకసారి ఫస్ట్ టైం ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంతమంది వచ్చారు కొత్త వాళ్ళు. ఏం చెప్పి తెచ్చారు మిమ్మల్ని? ఈ రాజకీయ నాయకులు తరలిస్తారు కదా మీటింగ్కి వెళ్ళని చెప్పి అట్లా ఏమైనా చెప్పారా? ఏం లేవు ఫ్రీ చాయ్ కూడా ఇక్కడ బిస్కెట్ చాయ్ కూడా లేదు. సో థ్యాంక్ యూ సార్. కొత్త వాళ్ళకి నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు దాకా గురుగారు చాలా విషయాలు చెప్పారు కదా. ఇక్కడికి రాకుంటే ఆ మాటలన్నీ మనం తెలిసి ఉండేది కాదు. ఈరోజు చాలా మంది డెవలప్ కావట్లేదంటే వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలో తెలియక డెవలప్ కావట్లేదు. కొంతమంది చెప్పేటోళ్ళు లేక చెడిపోతున్నారు, కొంతమంది చెప్పేటోళ్ళు ఉండి కూడా చెడిపోతారు. ఉండి చెడిపోతారంటే వాళ్ళ దరిద్రం మనం ఏం చేయలేము. సో చాలా హ్యాపీ ఈరోజు మీటింగ్కి రావడం. నా పేరు శ్రీనివాస్. కొత్త వాళ్ళకి నాకు ఇది 2017లో పరిచయం అయింది వెస్టీజ్. అందరిలాగే నేను కూడా వెస్టీజా ఏం కంపెనీ ఇట్లాంటి ఏ వస్తుంటాయి ఎన్ని రాలేదు మన పోయినాలేవా కొంచెం యాక్ట్ చేయాలి. ఊరక కుర్చీలో కూర్చుంటే చాలా డిమాండ్ కావాలి. కుర్చీ విగ్రహాల్లో కూర్చోవడానికి రాలేదు మనం ఇంత దూరం. అవునా కాదా? ఇంకా 20 నిమిషాలు నేను మాట్లాడతా. చాలా జోష్గా ఉండాలి. నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో, లేదా తల ఇటో తిప్పకుండా ఇటో పెట్టుకుంటే మళ్ళీ పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినా నో ప్రాబ్లం. మన దగ్గర విస్కేర్ ఉంది, అది పూస్తే 10 minutes. థ్యాంక్ యూ. సో చాలా మంది స్టార్టింగ్ లో ఎందుకు ఇట్లా ఉంటారంటే ఇది నాది కాదు, నాకు సంబంధం లేదన్న భావన ఉంటుంది. నేను ప్రతిపక్షం, నువ్వు అధికారం అన్నట్టుగా చూస్తాను. 2017లో నాకు నా ఫ్రెండ్ ఒక అతను ఈ కంపెనీ గురించి చెప్పడానికి మా ఇంటికి వచ్చాడు. ఆయన చేసిన పాపం అదే. మన ఇంటికి వచ్చి చెప్తే మనకు ఎక్కువదా చూద్దాం పో అన్న. సుమారుగా ఒక 4-5 నెలలు ఆయన ఫోన్ చేస్తున్నాడు, మీటింగ్ ఇన్వైట్ చేస్తున్నాడు, జాయిన్ అవ్వమంటున్నాడు. ఫోన్ చేసిన ప్రతిసారి నేను ఏదో చెప్పి తప్పించుకునేవాడిని. బిజీగా ఉన్నా, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 months తర్వాత నేను ఫోన్ చేస్తా, కలుస్తా. ఫోన్ ఇంట్లో ఉన్నప్పుడు వస్తే మా మిస్సెస్కి ఇచ్చి లేడు మళ్ళీ వస్తాడు ఏం పొరపాటున. ఇవి నేనే చేసినా అందరూ చేస్తున్నావా? ఇప్పుడు దాకా ఈ లీడర్లు మాట్లాడారు కదా, వీళ్ళు ఒకప్పుడు అలా చేసిన వాళ్ళే. ఇప్పుడు పైసలు వస్తున్నాయి కాబట్టి వెస్టీజ్ అని ఎంచుకుంటున్నాను. సో నాకు స్టార్టింగ్ స్టేజ్లో దీని విలువ తెలియదు. వెస్టీజ్ అంటే నా మనసులో ఏదో కొత్తగా వచ్చింది, ఇదేదో సబుల్ కంపెనీ, కొన్ని రోజులే ఉంటాయి, ఇట్లాంటి చాలా కంపెనీలు వచ్చి ప్రజలను మోసం చేసిపోతాయి. నాకు ఇంటికి వచ్చిన పర్సన్ ఏం చెప్పాడంటే ఇందులో 1,00,000 వస్తుంది, కారు వస్తుంది అని చెప్పాడు. ఇంకా అనుమానం ఎక్కువైంది. ఎస్ఆర్ నగర్ హైదరాబాద్లో కొన్ని లక్షల మంది కోచింగ్లు తీసుకుంటారు ఉద్యోగాలు లేక. మన ఇంటికి వచ్చి 1,00,000 వస్తుందంటే ఏమనుకోవాలి? నా చెవిలో పువ్వు పెట్ట మాకు అనుకున్నా. నువ్వు ఏం చెప్పిన నేను జాయిన్ అవ్వను, నేను మోనార్కును. ఇట్లా ఒక 5 నెలల వరకు ప్లీజ్ 5 నెలల వరకు నేను వెస్టీజీకి అగెనిస్ట్గా యాంటీగా ఆలోచించేవాడిని. ఇది ఒక పెద్ద పుల్ అనుకున్నా నా మనసులో చిన్న అనుమానాలతో. కానీ వెస్టీజీ వాళ్ళు వదిలిపెడతారా చెప్పాలా? 5 నెలలు నేను తప్పించుకున్నా. 5 నెలలు నేను దొరకకుండా తిరిగిన. మీరు ఎన్ని నెలలు తిరిగారు? ఇట్లనే ఒక మీటింగ్ అడిగితే మొన్న ఒక ఆయన అంటాడు, సార్ నేను 2 సంవత్సరాల నుంచి తప్పించుకున్నాను అన్నాడు. బాగా తెలివికలలాగా చెబుతున్నాడు. నేను 2 years నుంచి. ఏముంది సార్ చెప్పండి వెస్టీజీ. నేను ఒక మీటింగ్కి వెళ్ళా, 5 months తర్వాత బలవంతంగా ఇన్వైట్ చేసాడు. ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇలాంటి గొప్ప వ్యక్తులు మాట్లాడితే విన్నా నేను. వెస్టీజ్ ఇండియన్ కంపెనీ, ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం వర్క్ చేస్తుంది, ఇందులో ₹1 కట్టేది లేదు. ఇంతకుముందు కొన్ని కంపెనీలు ఇట్లా మీటింగ్లు పెట్టిండ్రు, సూట్లు వేసుకొని వచ్చిండ్రు, కార్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అందులో వాళ్ళ మాటలు విని మనకు కూడా కారు వస్తుందేమో అని జాయిన్ అవ్వాలి. అక్కడ సమ్ మనీ కట్టి 12,000, 13,000, 7,000, 6,000, 5,000 కట్టి జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఒక 2-3 మాట్లాడాలా? మనం కట్టినము అంటే ఏదో ఒక రోజు మోసపోతాం. ఇప్పటి వరకు ఈ భారతదేశంలో కొన్ని 100 కంపెనీలు కొన్ని రోజులు నడిచినాయి. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. వాడు ఏదో అంటాడు కదా, చేపను పట్టాలంటే ఎర వేయాలి కదా. అట్లనే ఎవరో ముందు జాయిన్ అయిన వాళ్ళకి 1-2 కార్లు ఇస్తారు, లక్షలు వస్తాయి. వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ మోసపోతారు. అట్లా సమాజంలో చాలా కంపెనీలు మోసపోయింది. సో మోసపోయి ఉన్నారు కాబట్టి ఈ కొత్తగా వచ్చిన కంపెనీలు కూడా అలాంటిదే అనుకుంటాం. మంచిది అనుకుంటావా, అలాంటిది అనుకుంటావా? ఈ మధ్యకాలంలో నేను ఒకసారి స్టోర్పురం వెళ్ళా. ఎక్కడది?